షార్ట్ వీడియోస్ క్లారిటీ ఎందుకు రావట్లేదు? ఇది ఎక్కువ మంది అడిగే డౌట్ అండి. షార్ట్స్లో వీడియోస్ ఎందుకు క్లారిటీ రావడం లేదు? ఇక్కడ ఏంటంటే మెయిన్ ఫస్ట్ థింగ్ వచ్చేసి, ఇవన్నీ నేను అబ్జర్వ్ చేసింది చెప్తున్నానండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి షార్ట్స్ అనేవి షార్ట్స్ ప్లేయర్లో ప్లే అవుతాయి. యూట్యూబ్ కాదు కదా అది. షార్ట్స్ అనేది ఒక ప్లేయర్లో ప్లే అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక ల్యాప్టాప్ తీసుకోండి. ఇందులో అనేక రకాల ప్లేయర్స్ ఉంటాయి. విఎల్సి మీడియా ప్లేయర్ అని ఇంకే చాలా రకాల ప్లేయర్స్ ఉంటాయి. మీకు డిఫరెన్స్ ఉంటుంది. వీడియో మీరు ఎలా తీసినా సరే ప్లేయర్ని బట్టి ఆ క్వాలిటీ అనేది మనకి ఆ ప్లే అయ్యే క్వాలిటీ అనేది ఉంటుంది. సో అట్లా ఇది షార్ట్స్ ప్లేయర్లో ప్లే అవ్వడం వల్ల ఎంతో కొంత క్వాలిటీ తగ్గినట్టే ఉంటుంది మనకి. మనం ఎంత 4Kలో ఎక్స్పోర్ట్ చేసుకున్నా సరే అది ఒక రీజన్. అండ్ ఇంకోటి ఏంటంటే వీడియో అప్లోడ్. ఇప్పుడు వీడియో అప్లోడ్ అయిన వెంటనే చూసామనుకోండి, అది పూర్తి అప్లోడ్ అవ్వలా. హెచ్డీలో అప్లోడ్ అవ్వలేదు, ఇంకా ఎస్డీలో వరకే అయ్యింది. సో హెచ్డీలో అప్లోడ్ అయిన తర్వాత చూస్తే మీకు బాగానే ఉంటుంది. అంటే మరీ బీభత్సమైన మన ఫోన్లో చూసినంత కాకపోయినా బాగానే ఉంటుంది అది. అండ్ ఇంకోటి నెట్ స్పీడ్ని బట్టి కూడా ఉంటుంది. ఇంటర్నెట్ ఇప్పుడు లాంగ్ వీడియో అనుకోండి, మనం ఒక లాంగ్ వీడియో ఓపెన్ చేసాము, మనం ఓపెన్ చేసి చూస్తూ ఉంటాము, ఆ వీడియో లోడ్ అవుతూ ఉంటుంది. అందుకే బఫరింగ్ లేకుండా మనకి వీడియో ప్లే అయిపోతుంది నెట్ సరిగ్గా ఉంటే. కానీ ఇక్కడ షార్ట్స్ విషయానికి వస్తే ఏమవుతుంది, షార్ట్స్ లోడ్ అవ్వవు కదా. అంటే ఒకదాని తర్వాత మేబీ ఒక షార్ట్ తర్వాత రెండో మూడో షార్ట్స్ లోడ్ అవ్వచ్చు. మనం స్క్రోల్ చేసే కొద్దీ అవి లోడ్ అవుతూ ఉంటాయి కదా. మీరు ఫాస్ట్గా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, మొబైల్ డేటా అయితే కనుక స్ట్రక్ అవుతుంది ఖచ్చితంగా. సో మొబైల్ డేటా వల్ల కూడా ఆ వీడియో మొత్తం లోడ్ అవ్వక మీకు తక్కువ క్వాలిటీలో కూడా ప్లే అవుతుంది అనమాట. అది కూడా ఒక రీజన్. అండ్ ఇంకో మెయిన్ రీజన్ వచ్చేసి మనం ఎక్స్పోర్ట్ చేసే క్వాలిటీ రిజల్యూషన్ బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు 4Kలో ఎక్స్పోర్ట్ చేసుకున్నాం అనుకోండి, 4Kలో బాగానే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి, ఫోన్ని బట్టి కూడా ఉంటుందండి అది. ఇప్పుడు మనకి వచ్చే ఫోన్స్లో చైనా ఫోన్స్ అన్నీ కూడా ఈ ఒప్పో కానీ వన్ప్లస్ కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అవి ఫోనుల్లో చూసుకోవడానికే బాగుంటాయి. అవేంటి మనం బయటికి తీసి యూట్యూబ్లోకి అప్లోడ్ చేసినంత క్లారిటీ ఉండదు. నేను అబ్జర్వ్ చేశానండి ఇది. నా దగ్గర 2 ఫోన్స్ ఉన్నాయి, శాంసంగ్ ఒకటిను రియల్మీ ఒకటి ఉన్నాయన్నమాట. సో నాకు రియల్మీలో ఫోటోలు చూసుకోవడానికి చాలా బాగుంటాయి అసలు. కానీ ఈ శాంసంగ్లోనే క్లారిటీ బాగుంటుంది, వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట శాంసంగ్లో. ఇది నేను అబ్జర్వ్ చేసిందండి. అండ్ ఆ ఫోన్లో తీసిన వీడియో అయితే కనుక, ఇది రియల్మీలో తీసిన వీడియో అయితే కనుక క్వాలిటీ తక్కువే ఉంటుంది. ఇప్పుడు అందరూ చాలామంది ఎక్కువ అవే ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. మేబీ అది కూడా ఒక రీజన్. అందులో మీరు అబ్జర్వ్ చేయండి, 4K రిజల్యూషన్ చాలా ఫోన్స్కి ఉండదు. ఈవెన్ 4K రిజల్యూషన్ ఉన్నా కూడా క్లారిటీ అయితే ఉండదు వీడియో, కన్ఫర్మ్గా చెప్పగలను నేను ఇది. సో అది కూడా ఒక రీజన్ అండి. ఎక్కువ మంది ఆ ఫోన్సే యూజ్ చేస్తున్నారు, ఒప్పో అని రియల్మీ అని, లేదంటే ఈ వన్ప్లస్ కూడా అంతే. అవి ఫోన్లో చూసుకోవడానికే బాగుంటాయి. అది కూడా నేను చూశాను, లైవ్గా చూసే చెప్తున్నాను ఈ మాట. వన్ప్లస్ అంటే ఏదో పెద్ద తోపు ఫోన్ అనుకుంటారు అందరూ. ఫొటోస్ ఫోన్లో చాలా బాగుంటాయండి అవి. కానీ మనం బయటికి తీసిన తర్వాత క్లారిటీ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది, ఎంతో కొంత తగ్గుతుంది వాటిల్లో మాత్రం. మేబీ ఇప్పుడు వచ్చే ఫోన్స్ ఏమన్నా ఇంకొంచెం మంచిగా ఏమన్నా వస్తూ ఉండొచ్చు కానీ, బట్ ఒక 1 year బ్యాక్ తీసుకున్న ఫోన్స్లో నేను చూశానండి ఇదైతే డిఫరెన్స్. అదే మనం శాంసంగ్లో ఇప్పుడు నేను ఈ ఫోన్ ఈవెన్ ఇప్పుడు ఈ వీడియో కూడా నేను రియల్మీలోనే షూట్ చేస్తున్నాను, రియల్మీ ఫ్రంట్ క్యామ్తో షూట్ చేస్తున్నాను ఈ వీడియోని. ఇప్పుడు నేను ఇదే ఫోన్లో ఎడిట్ చేశాను అనుకోండి, ఇందులో నాకు 4K సపోర్ట్ చేయదు ఈ ఫోన్లో. సో నేనేం చేస్తానంటే ఆ వీడియోని శాంసంగ్లో కాపీ చేసుకుని శాంసంగ్లో ఎడిట్ చేసి 4Kలో ఎక్స్పోర్ట్ చేసుకుంటాను అనమాట. అందుకే వీడియో క్లారిటీ అనేది కొంచెం బెటర్గా అనిపిస్తుంది. సో నేను డిఫరెన్స్ కూడా చూశానండి, రెండింటికి డిఫరెన్స్ కూడా చూశాను అనమాట. ఫోన్ని బట్టి కూడా ఉంటుంది. సో ఇవన్నీ రీజన్స్ అండి. మనం దీని గురించి అన్నీ ఆలోచించాల్సిన పని లేదు. మనం క్వాలిటీ మంచిగా మెయింటైన్ చేస్తున్నామా లేదా అంతే. చూసే ఆడియన్స్ని బట్టి కూడా ఉంటుంది. అండ్ కొంతమంది ఏంటంటే మొబైల్ డేటా అవ్వకుండా రిజల్యూషన్ తక్కువలో పెట్టేసుకుంటారు. అంటే వీడియోస్ అన్నీ కూడా తక్కువ రిజల్యూషన్లోనే ప్లే అయ్యేటట్టు పెట్టుకుంటారు అనమాట, వాళ్ళ మొబైల్ డేటా అవ్వకుండా ఫాస్ట్గా. సో అట్లా ఇక క్వాలిటీ అనేది దాన్ని బట్టి కూడా ఉంటుంది. కొంతమంది అసలు క్వాలిటీ చెక్ చేసుకోవాల్సిన పని ఏంటో నాకు అర్థం కాదు. అది మొబైల్ డేటాని బట్టి, నెట్ స్పీడ్ని బట్టి కూడా ఉంటుంది కదా. నెట్ ఎప్పుడూ ఒకే స్పీడ్లో ఉండదు. ఈవెన్ వైఫై అయినా కూడా మనకు ఒక్కొక్కసారి బఫర్ అవుతుంది. సో అలా చాలా రకాలు ఉంటాయి, చాలా రకాల రీజన్స్ ఉంటాయి వాటికి. సో మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమేనండి. ఫైనల్గా నేను చెప్పేది అయితే ఇది.